ఈసారి గోదావరి వరదలు మళ్లీ వృధా అవుతాయనే సందేహాలు కలుగుతున్నాయి. ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ మరమ్మతులకు ముందడుగు వేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విచారణను జూలై 23కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. ఆ తేదీలోగా అక్కడ పర్యావరణ పరిస్థితులను పూర్వం ఎలా ఉన్నాయో అలాగే తీసుకురావాలని ఆదేశించింది. ఒకవేళ చేయకపోతే సీఎస్ సహా అధికారులందరూ జైలుకు వెళ్తారని ఈ సందర్భంగా సుప్రీం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది ధర్మాసనం. కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై జవాబు చెప్పాలని, ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్లను తొలగించాలని, ఇవన్నీ ముందస్తు ప్రణాళిక ప్రకారమే చేసినట్లుగా ఉందని సుప్రీం ఫైర్ అయింది. చెట్ల నరికివేతను ప్రభుత్వం సమర్థించుకోవద్దునని హెచ్చరించింది. పర్యావరణాన్ని పునరుద్ధరించుకుంటే జైలుకు వెళ్లాల్సిందేనని తెలంగాణ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే అడిగి తెలుసుకుందాం. ఆర్కే, ఇక కంచగచ్చిబౌలి భూముల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించకపోతే చీఫ్ సెక్రటరీతో సహా అధికారులందరూ కూడా జైలుకు పోతారు అని ఈ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ ఏ రకంగా మీరు శనివారం పూట సెలెక్ట్ చేసుకొని వారాంతపు సెలవుని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ భూములన్నీ కూడా కొట్టివేశారు. అంటే భారీగా జేసీబీలు కూడా మోహరింపజేసి భూముల మొత్తాన్ని కూడా కట్ చేశారు, తవ్వేశారు. మరి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. ఇది మొత్తంగా కూడా పర్యావరణం మీద విపరీతమైన ఎఫెక్ట్ పడుతుంది. మరి సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన తర్వాత సర్వోన్నత న్యాయస్థానం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల జూలై 23లోగా ఇక్కడ కంచగచ్చిబౌలి భూముల్లో ఎలా ఉన్నాయో చెట్లు గాని వాటన్నిటిని గాని పూర్వ పరిస్థితి ఎలా ఉందో యథావిధిగా అంతా ఏర్పాటు చేయాలి. ఆ రకంగా ఉండాలి. ఇక్కడ ఎక్కడ కూడా చెట్లు కొట్టడం నరకడం వంటి పనులు ఏమీ చేయొద్దు. ఇక మీదట కూడా చేస్తే సివియర్ పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి చాలా తీవ్రంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి కంచగచ్చిబౌలి భూమి విషయాలకు సంబంధించి గతంలో చాలా రద్దాంతం జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసును స్వీకరించి విచారణ జరిపింది. సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీకి రిపోర్టు మీద 4 వారాల గడువు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కౌంటర్ దాఖలు చేయమని గత కేసులోనే చెప్పడం జరిగింది. మరి ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్ కొత్త జస్టిస్, ఆయన నిన్నే చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బెంచ్ ఈ రోజు ఈ కేసును స్వీకరించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి సంచలనాత్మకమైన తీర్పుల్ని చెప్పింది. మరి అప్పటిదాకా కూడా స్టే యథావిధిగా కొనసాగుతుంది. మరి జూలై 23కి కేసును వాయిదా వేస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించి ఆగమేఘాల మీద పనులు చేయాల్సి ఉంటుంది. అక్కడ గతంలో ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా దాన్ని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి స్పష్టంగా జస్టిస్ బిఆర్ గవాయ్ తన తీర్పులో పేర్కొనడం జరిగింది. రామకృష్ణ, అయితే ప్రస్తుతం ఇటు దీనికి సంబంధించి ఎటు ఉన్నది అలానే ఉంచాలి, నష్టం జరగడానికి వీల్లేదు అని చాలా క్లారిటీగా చెప్పింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఇంకా తెలంగాణ ప్రభుత్వం అంటే అక్కడ ఎలాంటి చెట్లు నరికివేత జరగకూడదు, అక్కడ భూములను ఇంకా జోలికి పోకూడదు, వాటిని యథావిధిగా గతంలో ఏ విధంగా ఆ విధంగా తీసుకురావాలి. అక్కడ పర్యావరణాన్ని పరిరక్షించడానికి కొత్త మొక్కలు వేయాలి, మొక్కల్ని పెంచాలి. మళ్ళీ ఎక్కడెక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ అంతా రీస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. అది గవర్నమెంట్ చేయాలి. ఇది సుప్రీంకోర్టు ఆదేశం. సుప్రీంకోర్టు ఆదేశానికి పాటించకపోతే చీఫ్ సెక్రటరీ అయినా ఎవరికైనా మీద యాక్షన్ అయితే సివియర్ గా ఉంటుంది. మరి కాబట్టి అందులో పర్యావరణం 2 ఇష్యూస్ ఇక్కడ ముడిపడి ఉన్నాయి. పర్యావరణం ఒకటి, అందులో సర్వోన్నత న్యాయస్థానం ఒకటి. ఈ 2 అంశాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఎవరైనా పాటించాల్సింది. ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం కాదు, ఎక్కడైనా ఇండియాలో. కాబట్టి యథావిధి పరిస్థితి, పర్యావరణం కూడా ముడిపోయి ఉంది కాబట్టి యథావిధి పరిస్థితి తీసుకురావాలి. మరి అక్కడ చాలా రకాల సమస్యలు వస్తాయి. ఇక్కడ కానీ చెట్లు కొట్టివేస్తే ఇంత చక్కటి పర్యావరణం కోల్పోతామని చెప్పేసి కేసు వేసినారు. మరి ఈ నేపథ్యంలో ఆ కేసుని పరిశీలించినటువంటి సర్వోన్నత న్యాయస్థానం పరిస్థితిని యథావిధిగా తీసుకురావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తీసుకురావడానికి అంటే జూలై 23 దాకా టైం ఇచ్చింది. ఇవాళ మే కాబట్టి మే, జూన్, జూలై 2 months టైం ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదని యథావిధిగా తీసుకొచ్చింది ప్రభుత్వం. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.